నమస్తే వెల్కమ్ టు న్యూస్ సర్ నేను షీలా నీటి బొట్టు కోసం ఆకాశం వైపు చూడడమే ఆ జిల్లా వారికి తెలుసు వర్షం కురిస్తేనే విత్తనాలు పెట్టాలన్న ధైర్యం చేసేవారు అతివృష్టి వస్తే చెట్టు కొమ్మలకు వేలాటమే వారికి తెలుసు ప్రభుత్వాలు మారినా అక్కడి అన్నదాతల అవస్థలు మాత్రం మారడం లేదు రిజర్వాయర్లు ప్రాజెక్టులు నిర్మించి క్షామాన్ని తొలగిస్తామని చెప్తున్నా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో చుక్క నీటి కోసం ఇంకా గోసపడుతూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు శరవేగంగా జరుగుతున్నాయి కరువు జిల్లాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనంతపురం జిల్లాలో మిడ్ పెన్నా రిజర్వాయర్ నార్త్ కెనాల్ పనులపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నా రిజర్వాయర్ నార్త్ కెనాల్ కింద పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి కొన్ని పనులు ప్రభుత్వ నిధులతో జరుగుతుండగా మరికొన్ని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సొంత నిధులతో తన మనుషులతో పనులు చేయిస్తున్నారు ఈ సీజన్ లోపే పూర్తిగా మరమ్మతులు చేయించి పెద్ద ఎత్తున నీరు చివరి ఆయకట్టు వరకు వెళ్లేందుకు పనులు చేపట్టామని చెప్పి చెప్తున్న తరుణంలో ఎంపీఆర్ నార్త్ కెనాల్ కింద పనులు ఏ రకంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే చొరవ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తుంగభద్ర హై లెవెల్ కెనాల్ పై ఉన్న ప్రధాన డ్యాంలలో మిడ్ బెటా రిజర్వాయర్ ఎంతో కీలకమైంది అనంతపురం జిల్లా పెనకచెల్ల శివార్లో 5 టీఎంసీ సామర్థ్యంతో నిర్మించిన డ్యాం కింద నార్త్ సౌత్ కెనాల్స్ ఉన్నాయి సౌత్ కెనాల్ కింద సుమారు 30,000 ఎకరాలకు పైగా ఆయకట్టుంది నార్త్ కెనాల్ కింద దాదాపు 15,000 ఎకరాలు సాగయ్యేలా ప్లాన్ చేశారు ఈ కాల్వ ద్వారా పామిడి పెద్దబడుగూరు యాడికి పెద్దపప్పూరు తాడిపత్రి మండలాల్లోని రైతులకు సాగునీరు అందివ్వాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం మెయిన్ కెనాల్ 56 కిలోమీటర్ల పొడవుంది యాడికి బ్రాంచ్ కెనాల్ 10 కిలోమీటర్లు చాగల్లు పెండేకల్లు రిజర్వాయర్లకు ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి యాడికి మండలంలోని రాయల చెరువుకు ఈ కెనాల్ ద్వారా నీరు వెళ్లాల్సి ఉంది కాల్వల నిర్వహణ కొన్నేళ్లుగా పాలకులు గాలికి వదిలేయడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు 20 ఎకరాలు ఉంది సార్ 20 ఎకరాలు ఉంది అరటి మొక్కజొన్న ఇలాంటి మొత్తం పంటల క్రాప్లు మేము వేస్తుంటాము నీళ్ళు లేక ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము లాస్ట్ ఇయర్ చూసినారు కదా సార్ ఇప్పుడు తీసినది అంతా మీరు కళ్ళారా చూస్తున్నారు మీరు కూడా లైవ్లో ఉన్నారు మా ఎమ్మెల్యే గారు మా మండల నాయకులు మొత్తం అందరూ కలిసి కష్టపడి ఎక్కడో షీల్డ్ ఉండే అసలు మేమే కష్టపడినాం సార్ నెల రోజుల నుంచి తిరిగి కాలోపన పెద్ద పాలకులు పట్టించుకోని పాపం లేదు సార్ మన అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మొత్తం అన్ని శ్రీశైలం డ్యామ్ కానీ తుంగభద్ర డ్యామ్ కానీ అన్ని వాటర్ బాగా సఫిషియెంట్గా నిండినాయి లాస్ట్ ఇయర్ పెనకచెర్ల డ్యామ్ గేటు ఒకటి ప్రాబ్లం ఉంటే వాటర్ కూడా సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు మేము ఎన్నిసార్లు అధికారులను మొరబెట్టుకున్నా వినలేదు ఈ డిస్ట్రిబ్యూటివ్ ఛానల్ ఇప్పుడు మనం ఉన్న చోటి వరకు క్లీన్ చేయించుకుంటాం మళ్ళీ ఇక్కడ నుంచి యాడికి కదరగుట్టపల్లె రిజర్వాయర్ వరకు క్లీన్ చేయించి అక్కడ నుంచి అక్కడ కూడా యాడి కెనాల్ వరకు మొత్తం క్లీన్ చేయించారు సార్ ఒక్కసారి ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కాలువల వైపు తొంగి కూడా చూడలేదు 5 ఏళ్లుగా మట్టి ముళ్ల పొదలు తొలగించకపోవడంతో కాలువలు దాదాపు మూసుకుపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలువల మరమ్మతు పనులపై దృష్టి సారించింది నార్త్ మెయిన్ కెనాల్ పనులు 1,20,00,000 నిధులతో ఇటీవల అధికారులు పనులు చేపట్టారు పెద్ద వడగూరు మండల పరిధిలో 5,90,000తో పూడికతీత పనులు జరుగుతున్నాయి ప్రభుత్వం నుంచి మంజూరైన పనులతో పాటు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సొంత ఖర్చులతో మిగిలిన పనులు చేయిస్తున్నారు మెయిన్ కెనాల్ 12 కిలోమీటర్ల మరమ్మతు పనులు బ్రాంచ్ కెనాల్స్ ఫీడర్ ఛానళ్లు పిల్ల కాల్వల పనులు ఏకకాలంలో ప్రారంభించారు కొన్నేళ్లుగా కాల్వల నిర్వహణ లేకపోవడంతో సాగుకు నీళ్లు రావడం గగనంగా మారింది ఏడాది సీజన్ కి ముందే ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు పూర్తి కావడంపై ఆయకట్టు కింద సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మిరప సాగు అధిక శాతం విస్తీర్ణంలో వేశారు మరి దానికి నీళ్లు లేక రావాల్సిన నీటి వాటాను కూడా వాళ్ళు చేయాల్సినటువంటి తప్పుడు విధానాలు కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు నీటిని అనవసరంగా మనకు వచ్చే వాటాను టైంలో రైతులకు అవసరమైన టైంలో కాకుండా ముందునే తీసుకెళ్ళి ఏటిపాలు చేసినటువంటి ఘనత వైసీపీ గవర్నమెంట్ది వాళ్ళు ఇసుకను తెచ్చుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సిల్ట్ కానీ ఈ యొక్క చెట్లు పడడం కానీ ఈ కాలువ ఈ విధంగా అధ్వానంగా ఉంటే మనకు రావాల్సిన నీటి వాటా ఎట్లా వస్తుందని చెప్పి ఆయనే తన సొంత ఖర్చులతో ఆయన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటు యాడికే రాయల చెరువు రైతు సోదరులకు ముఖ్యంగా పెద్దవడుగు రైతు సోదరులకు ఈ విధంగా తీయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఆయనే స్వయాన వచ్చి ఈ కెనాల్ మీద పనిచేసే విధానాన్ని తిలకించి అక్కడ ఏమి యంత్ర పరికరాలు ఏం అవసరమవుతాయో అవన్నీ కేటాయించి ఇవన్నీ కూడా వాళ్ళ సొంత నిధులతోనే చేయడం జరుగుతూ ఉంది మిడ్ పెన్నా రిజర్వాయర్ నార్త్ మెయిన్ కాల్వ కింద 17 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి ఒక 17వ డిస్ట్రిబ్యూటరీ కిందే 17 పిల్ల కాలువలున్నాయి ఆయకట్టుకు సజావుగా నీరు వెళ్లాలంటే పూడిక తీసి కాల్వలను మరమ్మతు చేయాల్సిందే స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి చొరవ తీసుకోవడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి మంజూరైన ప్రభుత్వ నిధులతో పాటు మిగిలిన పని పూర్తి చేయడానికి తన
తన వంతు డబ్బులను ఎమ్మెల్యే ఖర్చు చేస్తున్నారు. కాల్వలకు నీళ్లు రావడానికి ఇంకా సమయం ఉండడంతో అప్పట్లోగా పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. నార్త్ మెయిన్ కెనాల్ మీద మనం ఉన్నాం. ప్రస్తుతం చూడొచ్చు డ్యామ్లో ఈ కెనాల్ ఇక పూర్తిగా ఏదైతే జంగల్ క్లియరెన్స్తో పాటు షిల్ట్ పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి నార్త్ కెనాల్ సౌత్ కెనాల్ రెండు వెళ్తాయి. నార్త్ కెనాల్ కింద పెద్ద ఎత్తున ఆయకట్టు సాగవుతుంది. ఓవైపు గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మండలంతో పాటు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్ద వడుగురు తర్వాత యాడికి మండలాల్లో పెద్ద ఎత్తున ఆయకట్టు ఉంది. ఈ నార్త్ కెనాల్ కింద దాదాపు 20,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఈ మనం చూస్తున్నాం ఇది మెయిన్ కెనాల్ కానుకొని ఇటువైపు యాడికి కెనాల్ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇది యాడికి కెనాల్ పూర్తి చివరి ఆయకట్టుకు నీళ్లు వెళ్ళేటువంటి డిస్ట్రిబ్యూటరీ యాడికి కెనాల్ దగ్గర మనం చూడొచ్చు. ఏదైతే గతంలో పూర్తిగా కంప చెట్లతో నిండిపోయి నీళ్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, షిల్ట్ దాదాపు ఒక 5-6 అడుగులు పేర్కొనున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి చొరవతో రైతులందరూ కూడా ఇది క్లీన్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సొంత నిధులు వెచ్చించి చేసి అస్మిత్ రెడ్డి పనులు చేస్తానని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అంతా కూడా దాదాపు క్లీన్ అయింది. ఇక్కడ నుంచి యాడికి కెనాల్తో పాటు రాయల చెరువు వరకు కూడా నీళ్లు వెళ్ళే పరిస్థితి ఉంది. సో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున డెవలప్ అవడంతో పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలను పెద్ద ఎత్తున ఇక్కడ పండించుకుంటామని చెప్పి రైతుల వైపు చెప్తున్నారు. మరోవైపు ఇటు చూడొచ్చు, ఏదైతే ఇది చాగల్లు రిజర్వాయర్కి వెళ్ళేటువంటి ఈ కెనాల్ని చూసుకుంటే మనం ఇటువైపు చూడొచ్చు. ఇది పూర్తిగా కంప చెట్లతో నిండి గత 5 సంవత్సరాలుగా ఈ కెనాల్ ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం, పూర్తిగా కనీసం కంప చెట్లు కూడా క్లియర్ చేయని పరిస్థితిలో ఇక్కడ కాలువని మనం చూస్తున్నాం. పూర్తిగా కాలువ అంతా కూడా కంప చెట్లు పూడికతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఇది కూడా క్లీన్ చేస్తామని చెప్పి వైపు రైతులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడే పనులు స్టార్ట్ అయినాయి. ప్రభుత్వం నుంచి కేవలం ఈ నార్త్ కెనాల్ కింద కాలువల పునరుద్ధరణకి కేవలం 23 లక్షలే మంజూరైనప్పటికీ ఎమ్మెల్యే యొక్క సొంత నిధులు దాదాపు 60 లక్షలు వెచ్చించి ఈ కాలువలన్నీ కూడా మరమ్మతు చేస్తున్న పైన రైతుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఏదైతే ఈ చాగల్లు ఉన్నటువంటి లింక్ కెనాల్తో పాటు పూర్తిగా మెయిన్ కెనాల్ చూసుకుంటే ఇప్పటికే దాదాపు క్లీన్ చేస్తున్న పరిస్థితి. యాడికి కాలం అదేవిధంగా మనం కిందికి చూసుకుంటే ఏదైతే 17వ డిస్ట్రిబ్యూటర్ కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ విజువల్స్లో చూడొచ్చు. 17వ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇక్కడ ఉంది. దీని కింద దాదాపు 17 పిల్ల కాలువలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆయకట్టు సాగుతుంది. ఇక్కడ ఈ కెనాల్ కింద దాదాపు 5,000 ఎకరాల వరకు నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా లోతట్టు దిగువన ఉన్నటువంటి ఆయకట్టుకి కొన్ని రోజులుగా నీరు వెళ్ళని పరిస్థితి. గత 2-3 ఏళ్ళుగా చూసుకుంటే దాదాపు కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి మిరప ఇదంతా కూడా పంటలు పూర్తిగా దెబ్బతినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ కాలువ క్లీన్ చేయడం ద్వారా 17వ డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్నటువంటి 17 పిల్ల కాలువలు కూడా నీళ్లు పెడతాయి. దాదాపు 5,000 ఎకరాలకు నీళ్ళు అందే అవకాశం ఉందని చెప్పి వైపు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో పూర్తిగా మెయింటెనెన్స్ ఏమాత్రం లేకుండా పూర్తిగా షిల్ట్ పేరుకుపోయి నీళ్లు ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జేసీ అస్మిత్ రెడ్డి చొరవ తీసుకుని తన సొంత నిధులతో పూర్తిగా ఎంపీఆర్ నార్త్ కెనాల్ని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు పెద్దవాడుగూరులో దాదాపు పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. వైపు ఎంపీఆర్ డ్యామ్ షట్టర్స్ కూడా ఆయన సొంత నిధులతో మరమ్మతులు చేయించారని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. సో ఎమ్మెల్యే చొరవ అదేవిధంగా అధికారులు ఎమ్మెల్యే మనుషులు ఇక్కడ సొంతంగా పనులు చేస్తున్న తీరు పైన అయితే రైతుల్లో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతుంది. వచ్చే సీజన్లో ఈ నార్త్ కెనాల్కి దాదాపు నవంబర్, డిసెంబర్లో నీళ్లు వదులుతారు. రబీ పంటలు ఇక్కడ పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉంది. అయితే ఈ ఎమ్మెల్యే యొక్క చొరవతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కెనాల్ చివరి వరకు నీటిని తీసుకెళ్తే యాడికి మండలంలో భూగర్భ జలాలు పెరిగి పండ్ల తోటలకు నీటి సమస్య రాకుండా ఉంటుందని రైతులు చెప్తున్నారు. రాయల చెరువు, పెండేకల్లు, చాగల్లు జలాశయాలకు నీళ్లొస్తే కరువు ప్రాంతంలో నీటి కొరత తీరుతుందని, రబీ పంటలకు పుష్కలంగా నీళ్లు అందే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎక్కడ కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రాబ్లం ఉండకూడదు అనేటువంటిదే జేసీ అస్మిత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి ఆకాంక్ష. అందువలనే ఈ పూడికి తీత పనులు అయితేనేమి, జంగిల్ క్లియరెన్స్ అయితేనేమి, జీప్ ట్రాక్లు అయితేనేమి, మరియు రిజర్వాయర్ దగ్గర ఏదైతే గేట్ మరమ్మతులు సెట్టర్లకు ఉన్నాయో వాటిని కూడా ఆయన దృష్టిలో ఉంచుకొని ఈ పని అంతా చేసి పెడుతున్నారు. మా ఎమ్మెల్యే గారికి మరీగా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ 4 మండలాల రైతులు ఎంతో కొంత మేము రుణపడి ఉన్నామనేది. పామిడి ఏదైతే ఉందో మనకి గుంటకల్ భూభాగంలో శాంక్షన్స్ వచ్చినాయి, అది మాత్రం అక్కడ వర్కులు అక్కడ కూడా జరుగుతున్నాయి. మరియు తాడిపత్రి భూభాగంలో 13 కిలోమీటర్ల మెయిన్ కాలువ ఏదైతే ఉందో పూర్తిగా జేసీ అస్మిత్ రెడ్డి గారి నిధులతోనే, సొంత నిధులతోనే పనిచేస్తున్నారు. ఇంచుమించు 50 నుండి 60 లక్షల రూపాయల డబ్బులు ఆయన సొంతంగా వెచ్చించినాడు.
రానున్న కాలంలో లస్కర్లు కూడా కావాలంటే 10 మందికి ఆయన ఆఫీసులు ఉంటే జీతం ఇస్తానని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. మరమ్మతుల కోసం కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పనులు చేపట్టలేకపోయామని అధికారులు చెబుతున్నారు. తాజాగా నిధులు పెద్ద ఎత్తున రావడంతో కాల్వల్లో పూడికతీత, ముళ్ల పొదలు, చెట్ల తొలగింపు పనులు జరుగుతున్నాయని చెప్పారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది కేటాయింపుల మేరకు కాల్వకు ఎక్కువగానే నీరొచ్చే అవకాశం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పూడికతీత పనులు అనేవి మనకు మంజూరైనాయి. ఆ మంజూరైన పనుల వరకు మనము వర్కులు చేయించుకుంటున్నాము. మనకి నా సెక్షన్ వరకు 3 వర్కులు మంజూరైనాయండి. ఆ 3 వర్కులకి నేను వర్కులు చేయించుకుంటున్నాను. అలాగే ఈ కొంతమేర జంగిల్ క్లియరెన్స్ వరకు కూడా ఎమ్మెల్యే గారు చేపిస్తున్నారు. నార్త్ కెనాల్ మొత్తం జరుగుతున్నాయండి. మనకేంటంటే అది ఎన్ఆర్ఈజెస్లో జరిగిన వర్కులు కాకుండా మిగతా వాటన్నిటిని మేము హ్యాండిల్ చేస్తున్నాం. ఎన్ఆర్ఈజెస్లో చేసిన చోట జంగిల్ క్లియర్ అవ్వలేదు. ఆ జంగిల్ని సార్ గారు చేపిస్తున్నారు. ఈసారి మాత్రం మనకి కేటాయింపులను బట్టి ఖచ్చితంగా టైలెండ్ వరకు నీళ్ళు వెళ్ళే అవకాశం. మిడ్పెన్నా డ్యామ్ నార్త్ కెనాల్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ కెనాల్తో పాటు ఇతర కాల్వల్లోనూ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడితే జిల్లాలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందే అవకాశం ఉందని చెప్తున్నారు. మారుపేరినటువంటి అనంతపురం జిల్లాలో నీటి విలువ తెలిసిన నేతలుంటే పనులు ఏ రకంగా జరుగుతాయనే దానికి ఎంపీఆర్ నార్త్ కెనాల్ యొక్క పునరుద్ధరణ పనుల యొక్క ప్రత్యక్ష తార్కాణం అని చెప్పవచ్చు. 5 సంవత్సరాలుగా గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా కనీసం ఆ కాలువల్లో షీల్డ్ తీయని పరిస్థితుల్లో ఈ ఏడాది సీజన్ ముందే పిల్ల కాలువల వరకు టైలెండ్ వరకు నీళ్లు వెళ్లే విధంగా పూర్తిగా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సొంత నిధులతో పనులు చేపట్టడం, రైతులతో కలిసి పనులు జరుగుతున్నాం. ఓవైపు ప్రభుత్వం ఇచ్చిన నిధులు చాలకపోవడంతో సొంత నిధులతో షిల్ట్ పేరుకుపోయిన షిల్ట్ను తొలగించడం, కాలువలన్నీ పరిశుభ్రంగా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి పైన రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తి స్థాయి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వెళ్లేందుకు ఈసారి ఎమ్మెల్యే తీసుకున్న చొరవ పైన నియోజకవర్గంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది. ఎమ్రప్రసాద్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, ఎంపీఆర్ నార్త్ కెనాల్ నుంచి.